కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో ప్రభల ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రభల ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభల తీర్థాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు జగ్గన్నతోటకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇక్కడ జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మనం ప్రస్తుతం ఇక్కడ జగ్గన్న తోట దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ఇప్పటికే ఆ ప్రభలు ఇక్కడ కొలువు తీరుతున్నాయి. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి కూడా భారీ స్థాయిలో ఊరేగింపుతో ఇక్కడికి ప్రభలని తీసుకొచ్చి ఇక్కడ 11 గ్రామాల నుంచి ప్రభలను ఇక్కడ కొలువు తీరుతారు. పెద్ద ఎత్తున జనం కూడా ఊరేగించుకుంటూ కూడా ఈ ప్రభల తీర్థ మహోత్సవాన్ని తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున జనం కూడా తరలి వస్తారు. ఏకాదశ రుద్రులు ఇక్కడ కొలువు తీరుతారు. వీళ్ళంతా కూడా అంటే ప్రభలు కూడా ఇక సుందరంగా సర్వసుందరంగా కూడా తీర్చిదిద్దారు. మొత్తం వెడల్పు 40 నుంచి 50 అడుగులు ఉంటుంది, పొడవు వెడల్పు 23 అడుగులు ఉంటుంది. ప్రభలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ ప్రజలు తరలి వస్తున్నారు. మన ఇక్కడ గ్రామస్తులు చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మేడం, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నది ఇక్కడ ప్రభల మహోత్సవం? ఇక్కడ మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. మాకు తెలిసి అంటే మా పక్కన వాళ్ళు అది ఇక్కడ బాగుంటుంది జరుగుతుంది, ప్రభల తీర్థం చాలా బాగా జరుగుతుంది అని చెప్తే మేము ఒకసారి చూద్దామని వచ్చాం. కానీ ఇక్కడ క్లౌడ్ చాలా ఎక్కువ ఉంది. 11 ఊర్ల నుంచి ప్రభలు వస్తాయని, చాలా లక్షల మంది జనం వస్తారని చెప్పారు. చాలా అలాగే ఉంది. చాలా రాష్ట్ర పండుగ ప్రభుత్వం ప్రకటించడం వల్ల చూద్దామనే ఉద్దేశంతో వచ్చామండి. ఇక్కడ క్లౌడ్ చాలా ఎక్కువగా ఉంది. తీర్థం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం అండి. అందరం వెళ్ళి చూసిరండి అని అంటే వచ్చాము. చాలా ఎక్సలెంట్ గా ఉంది. క్లౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మాకు కనువిందులుగా చాలా హ్యాపీగా ఉంది చూసినందుకు. చాలా బాగున్నాయండి. ఇదే ఫస్ట్ టైం కదా. చాలా ప్రభుత్వం పండుగ గుర్తించింది, ఏర్పాట్లు చేసింది, భద్రత, పోలీసు భద్రత ఏర్పాట్లు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయండి. చాలా చాలా బాగున్నాయి. హాలిడే వల్ల కూడా ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాం. జగ్గన్నతోట ప్రభలు తీర్థం ఈసారి రావడం చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైం అండి. ప్రభుత్వం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఏర్పాట్లు చూసారా, ఎలా ఉన్నాయి? చూస్తున్నాను, ఇప్పుడే వచ్చాము. థ్యాంక్ యూ. ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు ప్రభలు. ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ మన ఇండియన్ కల్చర్ బట్టి చూస్తే ఇప్పుడు చాలా తక్కువ అవుతుంది. అండ్ గవర్నమెంట్ మనల్ని బాగా ప్రోత్సహిస్తుంది కదా, ఈ కల్చర్ అదంతా బాగా బిల్డ్ చేస్తుంది. బాగుంది ఇదంతా. సో వీఆర్ హ్యాపీ టు సీ దిస్ ఆల్ అవర్ కల్చర్, ఓల్డ్ కల్చర్. థ్యాంక్ యూ. ప్రభుత్వమే మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఫెస్టివల్ చేస్తుంది. కోనసీమ అంటే ఎలా ఉంది? ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా చేస్తున్నారు. అంత బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అండ్ మన కల్చర్ని బాగా చూపిస్తున్నారు కాబట్టి అందరికీ మన ఐడియా ఉంటుంది. అండ్ మన ఓల్డ్ కల్చర్ మనం బాగా చూపిస్తున్నారు. ఈ ప్రభల తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో జనం కూడా చూసేందుకు తరలి వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది, పటిష్ట భద్రత ఏర్పాటు చేసిందని ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇది జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవానికి సంబంధించిన పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.